హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రాన్స్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది అచ్చం మనం బయట రెస్టారెంట్లో తినే ప్రాన్ బిర్యానీ లాగానే ఉంటుందండి. నేను 1/2 కిలో రొయ్యలు తీసుకున్నాను. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ దమ్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా, 1/2 కప్పు పెరుగు, వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసిన మసాలాలన్నీ రొయ్యలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. ఈ విధంగా 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలండి. 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకోవాలండి. రైస్ని శుభ్రంగా కడిగి 1 అరగంట పాటు నానబెట్టుకోవాలి. రైస్ని ఉడికించడానికి 3 లీటర్స్ వాటర్ని తీసుకోవాలండి. దాంట్లో గరం మసాలాలన్నీ వేసుకోవాలి. రైస్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుంటే రైస్ విడివిడిగా వస్తుంది. నీళ్లు బాగా మరిగాక నానబెట్టుకున్న రైస్ని మనం వేసుకోవాలి. రైస్ మొత్తం వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి. నెక్స్ట్ మనం ఇంకో వైపు ప్రాన్స్ని రెడీ చేసుకోవాలండి. ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని అందులో వేసుకోవాలి. ప్రాన్స్ని ఒక 5 మినిట్స్ కుక్ చేయాలండి. ఈ విధంగా 2 ఒకేసారి కుక్ చేసుకోవాలండి. రైస్ని ఒక 70% కుక్ చేసుకుంటే సరిపోతుంది. రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రైస్ని మనం ప్రాన్స్ పైన లేయర్స్ లాగా వేసుకోవాలి. రైస్ని ఒక లేయర్ వేసుకున్నాక కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అలా కొంచెం వేసుకోవాలండి. నెక్స్ట్ సాఫ్రాన్ మిల్క్ వేసుకోవాలండి. ఈ విధంగా మనం తీసుకున్న రైస్ క్వాంటిటీ బట్టి 2-3 లేయర్స్ అలా వేసుకోవాలండి.
చివరిగా మనం ఉడికించుకున్న రైస్ వాటర్ని అలా చుట్టూ మధ్యలో కొంచెం వేసుకోవాలి. ఆవిరి బయటకు పోకుండా ఈ విధంగా టిష్యూ పేపర్ని పెట్టి కొద్దిగా నీళ్ళు చల్లి మనం మూత పెట్టుకోవాలండి. టిష్యూ పేపర్కి బదులుగా చపాతీ పిండిని కూడా ఉపయోగించి ఆవిరి బయటకు రాకుండా చుట్టూ క్లోజ్ చేసుకోవచ్చండి. లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకొని రైస్ కంప్లీట్గా కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. దీన్ని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టి వదిలేయాలండి. చూసారు కదా, వేడి వేడి ప్రాన్ బిర్యానీ తయారైపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.